ఆఫీస్లో ఎవరు ఉంటారు? ఏ పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ నాయకులు, ఇక కార్యకర్తలు, రాజకీయ నేతలు వీళ్ళే ఉంటారు కదా. అదేందో మరి నిన్న గాంధీ భవన్లా గొర్రెలు మేకలు కనబడ్డాయి. అరే భలే ఉంది కదా. అసలు గాంధీ భవన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి కానీ గొర్రెలు బర్రెలు ఎందుకున్నాయి, గొర్రెలు మేకలు ఎందుకున్నాయి అని చాలా మంది నారాజైనరు, పరిశాన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు అంత ఒక్కసారిగా ఇక గొర్రెలైపోయిరా అని కూడా చాలా మంది అనుకున్నారు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలి. కనీసం చెప్పిన పథకాలని షురూ చేయడానికి ఇంత టైం పడుతుంది అన్నప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన హామీలనన్నా అట్లాంటి పథకాలనే ఇంకొన్ని దినాలన్నా పొడిగించుకోవాలి. లేకుంటే అవి తీసేస్తామని చెప్పకపోతే వాటిని కంటిన్యూ చేసుకోవాలి, తప్పదు కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న పథకాలు ఆపేసే, ఇస్తామన్న పథకాలు ఆపేసే. మరి జనాలకు కోపం రాక ఏమొస్తుంది చెప్పురి. అసలుకే మన దగ్గర నిరుద్యోగము పెద్ద నాగుపాము లెక్క పుసగొడుతుంది. ఇక ఇట్లా అయితే మరి నువ్వు ఇచ్చేటి పథకాలు ఆపు చేసి ఏమి చేయకుండా ఉంటే సర్కార్ని ఎన్నుకున్న వాళ్ళందరూ ఎవరు గడ్డి తినాలనా? అంతే కదా. గొల్ల కుర్మలకు మస్తు కోపం వచ్చింది. ఇక వాళ్ళు కోపం వచ్చిందంటే ఏం చేస్తారు? ఏదో ఒక తీరుగా వినతి పత్రాలు ఇస్తే ప్రభుత్వం ఇంటదో ఇనదో మళ్ళా వాళ్ళకి ఎట్లా చెప్పాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఈ గొల్ల కుర్మ సంఘాల నాయకులందరూ ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గొర్రెలని మేకలను వేసుకొని గాంధీ భవన్కి పోయిర్రు. ఇక గాంధీ భవన్లో కూర్చొని ధర్నా చేసుడితోనే పోలీసు వాళ్ళు మాస్తుకు వచ్చి ఇక వీళ్ళని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు పట్టుకుపోయిర్రు. తర్వాత ఇక ఈ టీపీసీసీ ఉంటాడు కదా మనిషి, ఎవరు మహేష్ గౌడ్, అన్నొచ్చిండు జర వచ్చి సంధి కుదురుస్తా రండి అని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడి ఇగో మీ గురించి నేను చెప్తా అధిష్టానంతోన, మీరేం రంది పడకుర్రి, మీ సమస్యలు అన్నీ తీరుస్తాము, మీకు ఏమేం కావాలో అన్నీ ఇప్పుడే క్లియర్ చేస్తామని చెప్పేసి పశుసంవర్ధక శాఖ మంత్రి ఉన్నాడు కదా వాకాటి శ్రీధర్కి ఫోన్ చేసి అరుచుకున్నాడు. ఇక దీంతోన కొంచెం చల్లబడ్డారు. కానీ క్యాబినెట్లో కూడా యాదవులకి గింత కూడా పదవులు లేవు. అసలు టీపీసీసీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెమన్నా మాకు ఇంపార్టెన్స్ ఇయ్యిరు కదా అని చెప్పేసి వాళ్ళందరూ బాగా అడిగేసరికి సరే సరే మేము మాట్లాడి చెప్తాం పార్టీ పెద్దలతో అని చెప్పేసి అప్పుడు పూర్తిగా అయితే మహేష్ అన్న ఇక చేతులు దులుపుకున్నాడు. జర అట్లిట్లా అన్నాడు. మరి ఇక నిజంగానే వాళ్ళకి ఏమన్నా మంచి జరుగుతుందా? అంత వినూత్నంగా అంత ఇచ్చంతరంగా వాళ్ళు పోయి గొర్రెలను తీసుకొని పోయి ముట్టడిచ్చిర్రు కదా, మరి ఏమన్నా మంచిగా అవుతుందా కాదా అనేది చూడాలంటే మాత్రం ఇన్ని రోజులు ఎదురు చూడాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఏమన్నా చెప్తే అవి మాటల వరకే ఉంటాయి, చేతలకు ఎప్పుడు రావాలి చెప్పురి. అందుకనే జనాలు కూడా నమ్ముతలేరు ఇంకా కాంగ్రెస్ పార్టీని కానీ ఈ సర్కారు చేసేటటువంటి పనుల్ని, ఇచ్చిన మాటల్ని. మరి చూడాలి గొల్ల కుర్మలు ఏవైతే ఈ ఉపాయం బన్ని గొర్రెలను వేసుకొని పోయిర్రో రేపటి నాడు ఇంకా ఎవరన్నా ఇంకేదైనా కులస్తులకు ఇట్లనే ఏమన్నా అయితే వాళ్ళకి పథకాలు ఆపు చేసిపోతే ఇక వాళ్ళు ఆడనే పోయి వాళ్ళ కులవృత్తులు చేసుకుంటే ఎట్లుంటుంది సర్కారుకి? చిన్నబుచ్చుకోదు. సర్కారు ఆలోచన చేయాలి. ఇక ప్రజలకి గుస్సా అయిందనుకోండి మీ సీట్లు మీ కింద ఉండనే ఉండవు, గాలికి ఎప్పుడో లేచిపోతాయి. ఇక రావే పోషవ్వా అంటే మళ్ళొస్తా మళ్ళవ్వా అని అంటే ఎన్నికటికెవరు గట్లున్నది ఈ కాంగ్రెస్ సర్కార్ చేసే వ్యవహారాలంతా కూడా. అరే సర్పంచ్ ఎన్నికలు సంవత్సరంకి దగ్గర పడ్డది, ఇంకా పెడతలేరు ఏంది? మొన్న ఫిబ్రవరిలోనే పెట్టాలి కదా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. ఊర్లకు పోతే సర్పంచ్, అసలు సర్పంచ్ ఉన్నారా లేదా, ఈయన సర్పంచేనా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఇంకెన్నాడు వస్తాయి? ఇంకా ఎన్ని దినాలు ఏం లేకుండా ఉంటుంది ఊరు, ఏం అభివృద్ధి వద్దే వద్దా మా ఊళ్ళకి అని చెప్పేసి గ్రామాలల్లో మస్తు మాటలు ఈయనొస్తున్నాయి. ఇట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బర మీద వాన పడ్డట్టే, ఇగో ఇప్పుడే పెడతాం, ఇగో నెక్స్ట్ మంతే పెడతాం, ఇగో మళ్ళీ వచ్చే తాపకెడతాం. ఏంటిది సర్కారా ఇంకేమన్నా? ఇగో స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితేనే కదా గ్రామాలలో అభివృద్ధి షురు అయితేనే రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఇక నువ్వు గ్రామాలలో ఉండే ప్రథమ పౌరులనే ఎన్నుకోకపోతేవి ఇక గ్రామాన్ని బాగు చేసే ఆచనే నీకు యోచనే లేకపోయా నీకు, ఇంకెట్లయితుంది? ఇగో హైకోర్టులో నల్గొండ మాజీ సర్పంచులు కానీ ఇంకొందరు అందరు కలిసి కొన్ని పిటిషన్లు వేసిర్రు. మొత్తం 6 పిటిషన్లు నిన్న సోమవారం నాడు హైకోర్టులో హియరింగ్కి వచ్చినాయి. అన్నిటిని చూసిన తర్వాత హైకోర్టు అయితే ఒక ఏమంటారు దాన్ని, ఒక తీర్పును రిజర్వ్ చేసి పక్కకెట్టింది. ప్రభుత్వాన్ని చెప్పండి మీ సంగతి ఏంది, అసలు ఎందుకు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేనని అడిగితే ప్రభుత్వం నాకు 1 నెల గడువు కావాలి అన్నది. ఎలక్షన్ కమిషన్ ఏమో 2 నెలల గడువు కావాలి అన్నది. అసలు మీకు అంత కిరికిరి ఎందుకు వచ్చింది? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా పెడతలేరు అంటే వాళ్ళు చెప్పుకున్నారట బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కానీ లేకపోతే కులగణన ఇవన్నీ పంచాయతీలు ఉన్నాయి కదా, ఇవన్నిటి నడుమ ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అంటే జర కష్టం
అవుతుంది, ఒక 30 రోజులు గడివిస్తే మేము ఖచ్చితంగా పెడతామని అంటుర్రు. ఇక ఇదంతా చూస్తే హైకోర్టు ఏమనుకుంటుంది తెలుసా, వీళ్ళైతే ఇట్లా వినేటట్లేరు, నాకు తెలిసి ఆగస్టులోనే ఈ సర్పంచ్ ఎన్నికలు వచ్చేటట్టున్నాయని అనుకుంటున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఆగస్టు వరకు ఇక మనకి సర్పంచ్ ఎన్నికలు ఉండవు. ఆల్రెడీ ఎంపీటీసీలకి వాళ్ళ గడువు కాలం ఎప్పుడు పూర్తయింది, పోయిన సంవత్సరము జూలైలోనే పూర్తయింది. ఇగో మళ్ళీ జూలై వచ్చే సంవత్సరం నడుస్తుంది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల మాటనే ఎత్తది ప్రభుత్వం. ఏమన్నా అడుగుతేనేమో అగో రేపు ఇగో ఎల్లుండి అని దాటేస్తున్నది. ఇంతకీ సర్కారుకు అసలు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేంత దమ్మున్నదా లేదా, లేకపోతే ఈ సంవత్సరంన్నర పాలనలోనే గ్రామాలలో నేనేం గెలవలేను, నేనేం ఎలగబెట్టలేను అని చెప్పి ఫిక్స్ అయ్యి దూరం ఉంటుందా? ఈ విషయంలో మాత్రం జనాలు అయితే నిజంగానే కోపానికి వస్తున్నారు. మాజీ సర్పంచ్ల గురించి అయితే మాట్లాడుకోనే కూడదు. గ్రామాలలో కాంగ్రెస్ గురించి నెగిటివిటీ, గ్రామాలలో ఇంకెప్పుడు సర్పంచ్ వస్తారు అనే మాటనే వినిపిస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గింతనన్నా తెలివి తెచ్చుకొని సర్పంచ్ ఎన్నికల్ని వీలైనంత తొందర చేయాలి కదా. ఎందుకు మరి ఇంతగానో డిలే చేస్తున్నది? ఇక ఏమన్నా అంటే వంకలేంటివి అంటే మస్తు బొంకకుండానే చెప్తుంది సర్కారు. వార్డు డివిజన్లు చేయాలి, అవి చేయాలి, ఏర్పాట్లు చూసుకోవాలి కదా, పైసలు కావాలి కదా, అది ఇది అని చెప్పేసి ఇక మొత్తానికి ఆగస్టుకే ఎగబెట్టేటట్టున్నారు ఈ సర్పంచ్ ఎన్నికలు. ఇగో ఈ 10 రేపు మొన్న ఏం వార్తలు వచ్చినాయంటే వచ్చే నెలలే ఉంటాయి, లేకపోతే ఇప్పుడే ఉంటాయి, ఇగో వచ్చే అని అంటున్నారు కదా. అవేం మీరు పట్టుకోకండి, ఆయన వాళ్ళ మాటలు ఏం మీరు పట్టుకోకండి. ఆగస్టులో కూడా అయితేయో కావా ఇక డౌటే. మరి వీళ్ళ కథలు చూస్తుంటే ఏదేమైనా కానీ మీకు ఏమైనా సమస్యలు ఉంటే బాగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉండండి. సర్కారుని ఎంతమంది అడిగితే అంతనన్నా సర్కారుకు తెలివి వస్తుంది. మన కష్టాలు తీర్చనీకే అది జర్రనన్న తయారవుతుంది. ఏం చెప్పమంటారు చెప్పుర్రి, ఉన్న ముచ్చటకు వచ్చినా కదా ఏదో ఒకటి చెప్పక తప్పదు అనుకుందామా? కాదు, నా పేరు కోపిష్టి కొమరక్కని రోజు ఏదో ఒక తీరుగా నన్ను కోపానికి చేస్తూనే ఉంటారా? అరే గల్లీలో పొంటి బిందెలు పట్టుకొని కొట్లాట ఇప్పుడు ఎంత దూరం పోయింది? వద్దే తలులు అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా నేను కొట్లాడకుండ్రి, నిమ్మలంగా నీళ్ళు పట్టుకోండి అని. అది మొత్తం ఇప్పుడు ఏమైంది తెలుసా, వీళ్ళందరూ రోడ్డు మీదకి పోయి దీపక్ తివారీ అని అడిషనల్ కలెక్టర్ బండిని ఆపిర్రు మెయిన్ రోడ్డు మీద బిందెలు పట్టుకొని పోయి. సరేలే ఇన్ని రోజులు గల్లీలలో కొట్లాటలకు వీళ్ళదే తప్పు, నేను పట్టుకుంటాను ముందుకు పోయి అని అనుకున్నాం. కానీ ఈ రోజు కిరికిరి అది కాదు. ఆసిఫాబాద్ జిల్లాకు పోదాం పాండ, అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ఇక కెరమేరి మండలంలో అది ఉంటుంది చూడు, బాబేజరి పాటగూడ అనే ఊర్లో ఒక ఘటన అయితే జరిగింది. మన ఆడోళ్ళు అమ్మలక్కలు ఉంటారు కదా, ఎల్లవ మల్లమ్మ పోషమ్మ వీళ్ళందరూ పోయి బిందెలు తీసుకోయి అడిషనల్ కలెక్టర్ బండిని ఆపి, అరే మాకు నీళ్ళు వస్తలేవు 11 దినాలు అవుతుంది, మేము ఏం తాగాలి, ఏం వాడుకోవాలి, బట్టలు ఎట్లా విండాలి, బర్రెలు ఎట్లా కడుక్కోవాలని చెప్పేసి ఇంటి అమ్మలక్కలందరూ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ బండిని ఆపుకున్నారు. ఇక చూడుర్రి, ఆడోళ్ళు బిందెలు పట్టిర్రంటే ఎవరికన్నా ఆపతరం అవుతుందా? ఇగో ఈ కోపిష్టి కొమరక్క నాకే విసుగొస్తుంది. వాయమ్మ లేకపోతే ఏంది అసలు, ఈ గవర్నమెంట్ కూడా గట్లనే ఉన్నది కాదు. ఇక మిషన్ భగీరథ నీళ్ళు ఇడిస్తే ఏం పాడు.